హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది నేను లాంగ్ వీడియోస్ చేసేసి స్టాప్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ రావట్లేదు అనేసి స్టాప్ చేశాను. బట్ నేను చూపిస్తాను సింపుల్గా మష్రూమ్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఇలా మష్రూమ్స్ తీసుకొని కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకుంటున్నానండి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టాను. నెక్స్ట్ మసాలా కోసం అనేసి కొద్దిగా ధనియాలు, వెల్లుల్లి, అలానే అల్లం తీసుకున్నాను. ఇంకేం యాడ్ చేయట్లేదండి. మీరు ధనియాల పొడి వేసుకునే పని అయితే ఇక్కడ ధనియాలు స్కిప్ చేసేయచ్చు. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టేస్తున్నాను. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ ఉంది, ఇదంతా ఎగ్జాస్ట్ అయిపోవాలండి. సో చాలా రోజులైందండి వీడియోస్ పెట్టేసి, ఎందుకంటే నా దగ్గర అంత మంచి కెమెరా లేదు. సో ఏం ట్రైపాడ్ కొనాలి అనేసి నాకు చాలా డౌట్గా ఉంది. మీరు కొద్దిగా సజెస్ట్ చేసే పని అయితే నాకు కామెంట్స్లో యాడ్ చేయండి. నేను మంచిగా చూసుకొని పర్చేస్ చేస్తాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఉల్లిపాయ అలానే టమాటా ముక్కల్ని ఒకేసారి వేసేస్తున్నాను. మీ ఇష్టం అండి అది. ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసుకొని తర్వాత టమాటా వేస్తారు కొందరు. బట్ నో ప్రాబ్లం, మంచిగా ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకున్నామంటే ఒక 10 మినిట్స్కి మంచిగా అంతా కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ముందుగా మీకు చెప్పినట్లు ధనియాల పొడి వాడేవారైతే ఇక్కడ మసాలాలో ధనియాలు అనేవి స్కిప్ చేసేయచ్చు. మీ దగ్గర పట్ల లవంగం ఉంటాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు. అంటే దాల్చిన చెక్క అంటారు, మా సైడ్ పట్ట మొగ్గ అని అంటారు. అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయలేదండి, పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ మసాలా అంటే కష్టం కదా పిల్లలకి. దీన్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే పిల్లలకి బాగా అరుగుతుంది. అలానే స్టమక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఇలా మసాలా ఫ్రై చేసినట్లయితే పచ్చి వాసన పోతుంది. సో దట్ మనకి కడుపులో మంట, అజీర్తి అలా ఏమీ ఉండదు. ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ టమాటా అలాగే ఉల్లిపాయ పీసెస్లోకి బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి చిటికెడు అంటే చిటికెడు పసుపు వేస్తున్నానండి. పసుపు వేయాల్సిన పని లేదు, బట్ మా అమ్మమ్మ చెప్పేదనమాట, మగవాళ్ళ కోసం ఏ వంట ప్రిపేర్ చేసినా కానీ పసుపు వేయాలంట. ఎందుకు అమ్మమ్మ అంటే రీజన్ ఏం చెప్పలేదు. అంటే జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్ చేయకూడదు అన్నట్లుగా అమ్మమ్మ ఏం నాకు ఆన్సర్ చేయలేదు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసాను. అలానే మీరు చూసుకొని రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి ఈ మసాలా కర్రీస్ అనేవి. ఎక్కువ ఏమీ స్పైసీగా యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకుంటాను. సో ఈ ఉప్పు, కారము, ఈ పసుపు అంతా ఈ మసాలాలో మంచిగా మిక్స్ అయిపోయేలాగా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో చూసారు కదా, ఇలా అంతా మిక్స్ అయిపోయింది. నేను చూపిస్తాను. ఇలా గ్రేవీలాగా తయారవుతుంది చిక్కగా. ఇప్పుడు ఈ టైంలో మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్ పీసెస్ని అన్నీ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తానండి. జనరల్గా నేను ఇంట్లో చేసే వంటను చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి ఒకసారి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మష్రూమ్ పీసెస్ అన్నిటినీ. ఇప్పుడైతే మష్రూమ్ పీసెస్ని మంచిగా క్లీన్ చేసాం కదా, వాటిని యాడ్ చేసేస్తున్నాను. మీరు ఏ స్టైల్లో చేస్తారో అండ్ ఏమేమి మసాలాస్ యాడ్ చేస్తారో అది కూడా నాకు కామెంట్ చేయండి. నేను చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ పెట్టి. ఏం లేదండి, చిన్న పిల్లలు కదా, సో పిల్లల్ని పెట్టుకొని చేయడానికి కష్టంగా ఉంది. సో అందువల్ల షార్ట్స్ అనేవి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టాను. బట్ నాకు వాచ్ అవర్స్ అనేవి పెరగట్లేదు. అందువల్ల అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం అనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టుకొని వాటర్ ఏం యాడ్ చేయొద్దండి. ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గించుకున్నారంటే చూడండి, నేను పక్కకి ఇలా కొద్దిగా జరిపి చూపిస్తాను. నేనైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు. మష్రూమ్ కర్రీ అంటే కొద్దిగా వాటర్ కర్రీలోనే వస్తాయి. అంటే క్లీన్ చేసి వెంటనే వేసేసాం కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ వాటర్ ఏం యాడ్ చేయకుండా చేసుకోండి. కొద్దిగా పులుసు కావాలి అనుకున్నప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరలా మూత పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నుంచి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నారంటే మనకి కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్లో కొత్తిమీర వేసుకునే వాళ్ళు వేసుకోండి. ఇంతే అండి ప్రాసెస్ అయితే, ఇంకేం లేదు. జస్ట్ ఇది ఉడకడమే అనమాట. లాస్ట్లో మరలా ఒకసారి మూత పెట్టేసుకున్నాను, ఒకసారి కలిపి. ఇప్పుడు మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ వదిలేస్తాను. సో తర్వాత మూత తీసేసి చూద్దామా.
చూడండి ఎంత అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం గరం మసాలా యాడ్ చేసాం కాబట్టి అంటే ఆ గుమ్మగుమ్మలు అంత బాగుంటాయి అన్నమాట. అంతే అండి. నేను బయటికి తీసుకొచ్చి చూపిస్తాను. లైటింగ్ అనేది ఎక్కువ లేదు. నేను బయట కర్రీ తీసినప్పుడు ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.